నా పేరు అంగిరేకు రాజశేషు. బీసీ వెల్ఫేర్ జేఏసీ స్టేట్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నాను. మేము ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల అభ్యర్థుల గెలుపు కోసం జేఏసీ కృషి చేస్తుంది. ఆ నేపథ్యంలోనే విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటి ఆసిఫ్ గారిని మేము పూర్తిగా సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మరి సోదరిమణి గౌరవనీయులు మన మేయర్ గారు రాయల భాగ్యలక్ష్మి గారికి, అట్లాగే టైలర్స్ కార్పొరేషన్ చైర్మన్ సుభాగ్య గారికి, అట్లాగే మరి సోదరుడు బీసీ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి తొలెటి శ్రీకాంత్ గారికి, మాజీ చైర్మన్, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకి, బీసీ బంధువులకి, కుల సంఘ నాయకులకి అందరూ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడికి రావటం అంటే ఇక్కడ పోటీ అనేది పెత్తందారులకి, సామాన్య వ్యక్తులకి జరిగేటటువంటి పోటీ. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల తరపున మరి ఉన్నటువంటి ఆసిఫ్ గారికి వీళ్ళందరికీను మరి అగ్ర కుల అహంకారానికి మధ్య జరిగేటటువంటి పోటీ ఇది. ఇది కేవలం ధనవంతులకి అతి సామాన్యులకి జరిగేటటువంటి పోటీ. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే రాజకీయాల్లో ఇటువంటి వ్యక్తిని, ఇటువంటి పోటీని నిలిపినటువంటి ఘనత దక్కుతుంది. ఎందుకంటే మన ఆంధ్ర రాష్ట్రమే కాకుండా భారతదేశం కూడా చూస్తుంది. ఎందుకంటే ఒక కేంద్ర మంత్రిగా పనిచేసి మరి కొన్ని వేల కోట్లు సంపాదించి ఏ విధంగా ఆయన తెలుగుదేశానికి మరి మొదటి నుంచి కూడా వెన్నుదండిగా ఉండి ఆయన ఏం చేశాడనేది నేను ప్రత్యేకంగా చెప్పవలసిన లేదు. అటువంటి వ్యక్తికి మరి అతి సామాన్య నిరుపేద కుటుంబం నుంచి వచ్చినటువంటి ఆసిఫ్ గారికి జరిగేటటువంటిది ఈ పోటీ. ఇది ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి, మైనార్టీలకి, మరి అహంకారంతో ఉన్నటువంటి అగ్ర కులానికి జరిగేటటువంటి పోటీగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఇప్పటి వరకు తీసుకుంటే ఈ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ జరగని విధంగా సోషల్ ఇంజనీరింగ్ చేసినటువంటి ఘనత వైఎస్ఆర్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. ఎందుకంటే ఆయన మాటలకి పరిమితం కాకుండా కేవలం బీసీలని ఓటు బ్యాంకే కాకుండా బీసీల్లో నాయకత్వ పటిమను పెంచి బీసీలందరినీ నాయకుడిగా చేసినటువంటి ఘనత మరి జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకంటే మరి సోదరుమణి పక్కన చూసాం భాగ్యలక్ష్మి గారు, మరి వారు ఈ విజయవాడకి మరి మేయర్ గా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు ఇచ్చినటువంటి గౌరవం. అంతేకాదు మరి ఆసిఫ్ గారిని ఇక్కడ నిల్చోబెట్టడం అంటే అది మామూలు విషయం కాదు. అది ఆయన కేవలం ఆయనలో ఉన్నటువంటి నిజాయితీ, చిత్తశుద్ధి ఏపాడితో ఈ వర్గాల మీద మనకు తెలుస్తుంది. అంతేకాకుండా బీసీలకు కేటాయించారు. అంతేకాకుండా గత మంత్రివర్గంలో 11 మంది మంత్రుల్ని బీసీలకి మంత్రివర్గంలో చేర్చుకోవడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఎంపీ సీట్లు తీసుకుంటే 11 మందికి ఎంపీ సీట్లు బీసీలకు ఇవ్వడం జరిగింది. రాజ్యసభలో తీసుకుంటే 5గురిని రాజ్యసభకి బీసీ అభ్యర్థుల్ని కేటాయించడం జరిగింది. ఎమ్మెల్సీలుగా తీసుకుంటే 18 ఎమ్మెల్సీల్లో 12 ఎమ్మెల్సీలని బీసీలు కేటాయించడం జరిగింది. అంతేకాకుండా అట్టడుగున ఉన్నటువంటి బీసీ కులాలందరినీ కూడా పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఒక్కొక్క కార్పొరేషన్ కి 13 మంది డైరెక్టర్లు ఏర్పాటు చేసి వాళ్ళలో నాయకత్వ పటిమని మరి పెంపొందించినటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి తెలుగుదేశం గవర్నమెంట్ తీస్తే ఇప్పటి వరకు కూడా ఓటు బ్యాంక్ రాజకీయాలకు మాత్రమే బీసీలు వాడుకుంటున్నారు. వాళ్ళు కేవలం బీసీలు పేరుకు మాత్రం జపం చేస్తున్నారు, కానీ బీసీలు చేసింది ఏమీ లేదు. ఉదాహరణ తీసుకుంటే అట్లాగే ఆయనకి తోడు ఇంకో ఆయన వచ్చాడు, పవన్ కళ్యాణ్. తర్వాత ఈ ముగ్గురుతో ఏర్పడినటువంటి కూటమి అనేది అది అపవిత్రమైన కూటమి. ఆ కూటమికి దిశ దశ లేదు, వాళ్ళకి ఒక లక్ష్యం లేదు, వాళ్ళకి ఒక పూర్తిగా బీసీల మీద ఎటువంటి విశ్వాసం లేదు. కేవలం ఓటు బ్యాంక్ గానే వాడుకోవడం జరుగుతుంది. ఉదాహరణ తీసుకుంటే మరి మన పవన్ కళ్యాణ్ గారి పార్టీని తీసుకుంటే ఆ పార్టీకి ఫస్ట్ నుంచి కూడా ప్రతి దాని మీద కూడా ముందుండి నడిపించిన వాళ్ళు ఎక్కువగా బీసీలు, తర్వాత కాపు వర్గం. అటువంటి బీసీలని నట్టేట్న ముంచినటువంటి వ్యక్తి మరి పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే మరి ఈ ప్రాంతమే తీసుకోండి, ఈ నియోజకవర్గం తీసుకోండి, పోతున్న మహేష్ గతంలో మరి ఏమీ లేని టైంలో ఆయన ఎంతో డబ్బులు వెచ్చించి పోటీ చేస్తే చివరికి మరి ఆ కూటమిలో బలి పశువుని, బీసీలని బలి పశువుని చేస్తున్నారు ఈ చంద్రబాబు నాయుడు.
మరి ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఢిల్లీ నుంచి కేంద్ర మంత్రిగా రాజ్యసభ సభ్యులుగా చేసిన వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడంటే అంటే ఒక బీసీకి ఎమ్మెల్యేగా కూడా చూడకూడదు. ఈ డెవలప్మెంట్ ఇక్కడ ఏంటంటే కృష్ణా జిల్లా విజయవాడ అంటే ఇక్కడ చాలా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన ప్రాంతం కాబట్టి ఇక్కడ ఒక బీసీకి కేటాయిస్తే ఆ బీసీ గెలిచే సీట్ ఇది తప్పనిసరిగా ఆ పోతన మహేష్ గెలుస్తాడు. కాబట్టి అతన్ని ఎమ్మెల్యేగా చూడకూడదు. ఆ వర్గాలు ఏ కాడికి మన వెనకాల జెండాలు మోస్తూ ఉండాలి కానీ రాజ్యాధికారాన్ని దూరంగా ఉంచాలని కుటిల యత్నంతో బీజేపీకి ఈయనే సపోర్ట్ చేసి ఒక కేంద్ర మంత్రిగా పనిచేసిన వ్యక్తిని ఇక్కడ మరి పోటీ చేయటం అంటే ఇంతకన్నా మరి వాళ్ళకి బీసీల మీద ఎటువంటి దారుణమైనటువంటి వాళ్ళ వైఖరి ఉందనేది కూడా స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. కాబట్టి నేనైతే ఒకటే చెప్తున్నా, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎక్కువ బీసీ సోదరులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు బీసీలకి మన కళ్ళ ముందే జరిగింది. పోతన మహేష్ అంటే మరి అతనికి ఎందుకు ఇలా జనసేనలో ఇంకోసారి ఇవ్వకూడదు అంటే కాదు, ఒక బీసీ కాబట్టి ఇలా. అట్లాగే ఇక్కడే కాదు, రాజమండ్రి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు రాష్ట్ర బీసీ జేఏసీ అధ్యక్షులు అంగరేకుల ఆదిశేష గారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థుల యొక్క విజయం కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బలహీన వర్గాలకు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత పైన వివరించి బీసీ అభ్యర్థుల విజయం కోసం కృషి చేయడం కోసం మరి ఈరోజు ఇక్కడికి రావటం, మరి వేదిక మీద ఉన్నటువంటి నగర మేయర్ గారు భాగ్యలక్ష్మి గారు, టైలర్ కార్పొరేషన్ అసోసియేషన్ చైర్మన్ సుభాష్ని గారు, వేదిక మీద ఉన్నటువంటి డైరెక్టర్లకి, ప్రజాప్రతినిధులు, నాయకులు, బీసీ నాయకులు అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బడుగు బలహీన వర్గాల యొక్క ఆత్మగౌరవంగా, వారికి ఒక ఆత్మధైర్యంగా ఈరోజు సామాన్యుడు మైనార్టీ నుంచి మరి ఆసిఫ్ గారికి సీటు ఇచ్చారు. ఈ మైనార్టీల నుంచి ఇచ్చినటువంటి బడుగు బలహీన వర్గాలు ఇచ్చినటువంటి సీటుని, ఈ గళాన్ని అసెంబ్లీలో నొక్కేయడానికి, వారి గళం వినపడకుండా చేయడానికి మరి చేసినటువంటి చంద్రబాబు నాయుడు మరి ఒక సంపన్నుడిని, అగ్రకులానికి చెందినటువంటి వ్యక్తిని ఇక్కడ పోటీకి దించి అంటే ఈ పశ్చిమ నియోజకవర్గాన్ని డబ్బుతో మేనేజ్ చేసి గెలవచ్చు అనేటువంటి ఒక తప్పుడు ఆలోచనతో వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఆలోచనలకి బీసీ కులాలు మీ అందరం కూడా రేపు 13వ తారీఖున తిప్పుకొట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఏదైతే చంద్రబాబు నాయుడు మొదటి నుంచి కూడా బీసీల్ని ఓటు బ్యాంకు మాత్రమే వాడుకున్నటువంటి సందర్భాన్ని మేము ఇంకా మర్చిపోయినటువంటి సందర్భం కాదు. ఈరోజు విశ్వబ్రాహ్మణ కులానికి కూడా ఈరోజు కార్పొరేషన్ ఏర్పాటు చేయడమే కాదు, చంద్రబాబు నాయుడు హయాంలో మాకు ఉన్నటువంటి బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి మా అపరకర్మల భవనాన్ని కానీ కూల్చివేసినటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ నగరంలో మరి విశ్వబ్రాహ్మణులకి స్థలం కేటాయించడమే కాకుండా మరి నిర్మాణానికి కూడా సహకరిస్తా ఉన్నారు. అదేవిధంగా విశ్వకర్మ భగవాన్ జయంతిని కూడా రాష్ట్ర పండుగ ప్రకటించినటువంటి సందర్భం కూడా, అలాగే వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవాలయాలు కూడా 5,000 రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం, ఇలా ప్రతి కులానికి కూడా ఆర్థికంగా, సంక్షేమంగా, అభివృద్ధిగా అన్ని రకాలుగా కూడా సంక్షేమం అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మా బీసీలందరి తరఫున కూడా మద్దతు తెలియజేస్తాం. ముఖ్యంగా ఆసిఫ్ గారికి తప్పకుండా ఇక్కడ మంచి మెజార్టీతో, భారీ మెజార్టీతో గెలిపించడానికి ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరం కూడా కలిసికట్టుగా దీన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకొని అగ్రవర్ణాల నుంచి, సంపన్నుల నుంచి ఇక్కడ నుంచి తరిగి కొట్టడానికి మీ అందరూ కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. బీసీ జేఏసీ నుంచి అంగిరేకుల ఆదిశేషగిరిరావు గారు మన రాష్ట్ర అధ్యక్షులు గారు రావడం జరిగింది. అలాగే మన తోలేటి శ్రీకాంత్ గారు, అలాగే మేడం గారు టైలర్ అసోసియేషన్ కార్పొరేషన్ చైర్మన్ గారు సుభాషిణి గారు, అలాగే సైకిల్ సాయి గారు, అలాగే తీరం వెంకట్రావు గారు, అలాగే శివ గారు, అలాగే మా బాబాయ్ గారు ఈ ప్రెస్ మీట్ అన్నది నిర్వహించడం జరుగుతుంది. ఏనాడు పశ్చిమ నియోజకవర్గంలో ఇంతవరకు చౌదరి సన్న వాళ్ళకి ఈ సీట్ అన్నది ఏనాడు కేటాయించాల. ఒక సామాన్యుడు, ఒక మధ్య తరగతి వ్యక్తి అయి ఉన్న షేక్ ఆసిఫ్ గారికి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మైనారిటీ అభ్యర్థికి పార్టీ పెట్టి నుంచి పార్టీకి విధేయులుగా ప్రజల్లోనే నిత్యం ఉంటూ ఒక కార్పొరేటర్ గా పనిచేసి ఒక మైనారిటీ చైర్మన్ గా పనిచేసిన వ్యక్తిని ఈరోజు ఒక మిడిల్ క్లాస్ వ్యక్తిని ప్రమోట్ చేస్తూ ప్రజలు అవసరాలు, ప్రజలకి అనుగుణంగా ఉండే విధంగా ప్రజల్లోనే నిత్యం ఉండే వ్యక్తిని ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఒక సీటుని కేటాయిస్తే, కూటమి అంటూ వచ్చి బీజేపీ, తెలుగుదేశం, జనసేన అంటే ఇక్కడ
బీసీ అభ్యర్థులే లేనట్టు, ఈ మూడు పార్టీల్లోన బీసీ అభ్యర్థులే దొరకనట్టు, ఇక్కడ పశ్చిమ నియోజకవర్గాల్లో వాళ్ళకంటూ బీసీ వర్గమే లేనట్టు, బీసీ వర్గంలో ఒక నాయకుడే లేనట్టు, పూర్తిగా బీసీలని చిన్న చూపు చూడటమే కాకుండా అలాగే మైనార్టీలు కూడా చిన్న చూపు చూసి ఈరోజు కేంద్ర మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా కొన్ని వేల కోట్ల బిజినెస్ మ్యాగ్నెట్ ని తీసుకొచ్చి ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో ఒక సామాన్యుడి మీద నిలబెట్టడం అన్నది ఎంతవరకు సమంజసం అన్నది మన బీసీ వర్గం అంతా ఆలోచించాల్సిన విషయం. అలాగే మైనార్టీస్ కూడా దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు సుజనా చౌదరి ఈరోజు ఇంతవరకు పశ్చిమ నియోజకవర్గంలో స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఏనాడు చౌదరీస్ కి ఇక్కడ స్థానం లేకుండా ఉంది. ఈ రోజు ఈ నియోజకవర్గం బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనారిటీలకి ఎక్కువ శాతం ఉన్న ఈ నియోజకవర్గాన్ని ఒక ధనిక వర్గం నుంచి తీసుకొచ్చి, అంటే ఇక్కడ డబ్బులు మాత్రమే ప్రయారిటీగా తీసుకొని డబ్బులు ఉంటే ఏదైనా చేసేవచ్చు అన్న ఒక ధనబలంతో, ఒక గర్వంతో ఈ రోజు ఇక్కడ సుజనా చౌదరి అన్న వ్యక్తిని తీసుకురావడం జరిగింది. అందులో 12 డివిజన్లు కొండ ప్రాంతమే. నిత్యం రెక్కాడితే గాని డొక్కాడిన ప్రజలు ఇక్కడ ఎక్కువ శాతం ఉన్నారు. ఇక్కడ రోజువారీ కూలీలు, కార్మికులు, కర్షకులు నిర్వహించే, మిడిల్ క్లాసు వ్యక్తులు ఎక్కువ శాతం నివసించే ఓల్డ్ బెజవాడ ఈ పశ్చిమ నియోజకవర్గం. ఇలాంటి ఒక నియోజకవర్గాన్ని తీసుకొచ్చి నేను సింగపూర్ చేస్తాను, నేను జపాన్ చేస్తాను, నేను మలేషియా చేస్తాను ఎందుకు మాట్లాడుతున్నాడో సుజనా చౌదరి అన్న వ్యక్తి మాకు అర్థం కావటం లేదు. కానీ కార్పొరేషన్ ఏర్పడిన దగ్గర నుంచి 42 ఏళ్లలోన, ఈ 5 ఏళ్ల కాలంలోన విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 22 డివిజన్ల వారీగా నేను తెలియజేస్తున్నాను. ఏనాడు కని విని ఎరుగని విధంగా ఈ 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పూర్తి స్థాయిలో అభివృద్ధి పదంలోకి ముందుకెళ్ళిందని విజయవాడ నగర మేయర్ గా నేను తెలియజేస్తున్నాను. నేను చాలా గర్వంగా తెలియజేయగలుగుతున్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో నేను మేయర్ అవ్వటము, నా హయాంలోన పశ్చిమ నియోజకవర్గం 22 డివిజన్లు ఇంత అభివృద్ధి పదవులోకి వెళ్ళటం అన్నది ఏనాడు లేని విధంగా ఈ రోజు జరిగిందని నేను గంటా పదంగా తెలియజేస్తున్నాను. గత చంద్రబాబు నాయుడు కాలంలోన, 5 ఏళ్ల కాలంలోన ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఇక్కడ ఫ్యాన్ గుర్తుతో గెలిచి అభివృద్ధి కోసం నేను తెలుగుదేశంలోకి వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిన జలీల్ ఖాన్ గాని, అప్పుడు గెలిచిన కార్పొరేటర్లు గాని, అప్పుడు ఉన్న ఎమ్మెల్సీ గాని, అప్పుడు ఉన్న ఎంపీ గాని, ఎవరైనా గాని విజయవాడ నగరం పశ్చిమ నియోజకవర్గాన్ని ఏ మాత్రం డెవలప్ చేసినారు, ఈ 5 ఏళ్ల కాలంలో మేమేం డెవలప్ చేసామన్నది ఓపెన్ గా నేను తెలియజేస్తున్నాను. మీకు ఎవరైనా గాని కార్పొరేషన్ కి వచ్చి మీరు అడగగలిగితే నేను పూర్తి స్థాయిగా 22 డివిజన్ల తాలూకు డేటా నేను ఇవ్వగలను. ఈ రోజు సంక్షేమంలో గాని, అభివృద్ధిలో గాని 90% మేము పూర్తి స్థాయిలో పశ్చిమ నియోజకవర్గాన్ని డెవలప్ చేశాము. ఘట్టపదంగా మేము తెలియచేయగలం. కానీ ఈ రోజు వచ్చి పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి చెందలేదు, పశ్చిమ నియోజకవర్గంలో సంక్షేమం అందలేదు, పశ్చిమ నియోజకవర్గాన్ని మేము సింగపూర్ చేస్తామని అంటే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఇందాక మా ఆదిశేషగిరి గారు చెప్పినారు, బీసీలకి ఏ రకంగా ఇక్కడ న్యాయం జరిగింది, మైనార్టీలకి ఏ రకంగా న్యాయం జరిగింది. ఈ రోజు నగరాల కులంలోన ఆఫ్టర్ 83 నుంచి ఇక్కడ ఏదైతే పశ్చిమ నియోజకవర్గంలోన మా కులం ఎక్కువ శాతం ఉండడము, మేజర్ ఓటింగ్ మా కులానికి ఉండడం జరుగుతుంది. 1983 నుంచి ఈ రోజు వరకు మా కులాన్ని ఎవరు గుర్తించింది లేదు. మా కులాన్ని కేవలం ఓట్ బ్యాంక్ గా ఓడుకోవడమే తప్పితే గాని మాకు ఒక పదవిని, సరైన ఒక పదవి ఇవ్వటం గాని, మా కులానికి న్యాయం జరగడం గాని ఏనాడు జరగల. దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే ఆయన 2004లో సీఎం అయినారో ఆ తర్వాత మాకంటే ఆ ముక్క చెప్పుకునే అర్హత ఎవరికైనా ఉంది అని అంటే ఎన్టీ రామారావు గారికి ఉంది. ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఆ మాట చెప్పుకునే అర్హత ఆయనకి లేదు. ఈ రోజు బీసీలకి అన్ని రకాలుగా ఈ రోజు కార్పొరేషన్ లో గాని, అలాగే పార్లమెంట్ లో గాని, అసెంబ్లీలో గాని, ఎమ్మెల్సీలకు గాని ఎన్ని రకాలుగా మాకు అవకాశం కల్పిస్తున్న ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే బీసీలు వెన్నుముక్క అని చెప్పుకునే అర్హత జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ఉంది.
బీసీలు అందరూ అన్ని కులాలు, చిన్న తెగల నుంచి పెద్ద తెగల వరకు అన్ని కులాలు బీసీ అంతా జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉంటాము. జగన్మోహన్ రెడ్డి గారు అడుగుజాడల్లోనే నడుస్తాము. ఈ రోజు వైనాట్ 175 దిశగా జగన్మోహన్ రెడ్డి గారు వెంట బీసీలు అందరూ ఉంటామని తెలియజేసుకుంటున్నాను. అలాగే పశ్చిమ నియోజకవర్గంలో ఇది 2 సార్లు వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచిన గడ్డగా మూడోసారి కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీయే మళ్ళీ గెలుస్తుంది. అత్యధిక మెజారిటీ తోటి గెలిపించుకొని ఆసిఫ్ గారిని జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా అందజేస్తాము. అలాగే ఎంపీ కేశినేని నాని గారు 2 పర్యాయాలు ఆయన ఎంపీగా చేసినున్నారు. ఎలాంటి ఒక అవినీతి మరక లేని వ్యక్తిగా విజయవాడ నగర అభివృద్ధి కోసం ఆయన 2 ఫ్లైఓవర్లు తేవడం జరిగింది. అలాగే మనకి బైపాస్లు తేవడం జరిగింది. ఇలాంటి ఒక వ్యక్తిని రాబోయే కాలంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఎంపీగా మళ్ళీ గెలిపించుకోగలిగితే గెలిపించుకుంటాం 100%. గెలిపించుకొని ఎంపీని ఎమ్మెల్యేని జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా అందజేస్తాము. అలాగే ఈస్ట్ నియోజకవర్గం, సెంట్రల్ నియోజకవర్గం కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించుకునే విధంగా అక్కడ ఉన్న బీసీ నాయకులు కూడా చాలా పటిష్టంగా పనిచేస్తున్నారు. రాబోయే కాలంలో విజయవాడ నగర వైఎస్ఆర్సీపీ అడ్డగా తెలియజేస్తామని, 3 నియోజకవర్గాలు ఎంపీని కూడా గెలిపించుకుంటామని బీసీ నాయకులు అందరం మేము తెలియజేసుకుంటున్నాం.